హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లోనే అతిపెద్ద సౌండ్ బార్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఆగండి, ఆడియో రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ఇదొసరికి మనకి జీబ్రానిక్స్ ZEB Juke బార్ 9550 ఈ సౌండ్ బార్ని అయితే జీబ్రానిక్స్ లాంచ్ చేసింది. యాక్చువల్గా అతి పెద్ద సౌండ్ బార్ అని ఎందుకు అంటున్నానంటే, మామూలుగా మనం 3.1 ఛానల్ చూసాం, 2.1 ఛానల్ చూసాం, అలాగే 5.1 ఛానల్ కూడా చూసాం. బట్ ఇది వచ్చరికి మనకి 5.2 ఛానల్ అనమాట. అంటే ఇందులో మీకు 2 సబ్ వూఫర్లు అయితే ఉంటాయి. సో అవి కూడా మీకు ఇక్కడైతే చూపిస్తున్నారు. అంతేకాదు, ఇది మనకి 625 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో 550 వాట్ వరకు అవుట్పుట్ ఉన్న సౌండ్ బార్స్ని అయితే అన్బాక్స్ చేసాం. అంతకు మించి అన్బాక్స్ అయితే చేయలేదు, అందుకే చాలా పెద్దదని చెప్పాను. ఈ బాక్స్ కూడా మీరు గమనించారంటే, సో కరెక్ట్గా స్క్వేర్గా అయితే వచ్చింది. మామూలుగా సౌండ్ బార్స్ అనేసరికి సబ్ వూఫర్ కోసం ఎత్తు పలంగా అయితే బాక్స్లు వస్తాయి, బట్ వచ్చేసరికి ఇది మనకి ఆ మాదిరిగా అయితే లేదు. సో ఇంకా బాక్స్ అయితే ఎప్పుడు జీబ్రానిక్స్ తీసుకొచ్చే అదే కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చింది. ఇక్కడ మోడల్ నెంబర్ ఉంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ రాశారు. అలాగే డ్యూయల్ సబ్ వూఫర్, అది కూడా వైర్లెస్లీ అయితే ఇస్తున్నారు. దీంతో పాటు మనకి 2 శాటిలైట్ని కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఈ 2 శాటిలైట్స్ కూడా మనకి వైర్లెస్ శాటిలైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాక్స్ కిట్ పక్కన కనుక చూస్తే కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇటు పక్కన చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. ఎంఆర్పి ప్రైస్ చూస్తే 64,999 రూపాయలు ఉంది. సో ప్రింటింగే కదా, కావాలంటే ₹1,00,000 అయినా వేసుకోవచ్చు. బట్ వచ్చరికి జనాలు అంత ప్రైస్ పెట్టి కొనరు కదా, అందుకని చెప్పి ఈ సౌండ్ బార్ ప్రైస్ వచ్చరికి మీకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే 19,999 రూపాయలకి మనకి ఈ సౌండ్ బారు అండ్ 2 సబ్ వూఫర్లు అలాగే 2 శాటిలైట్ స్పీకర్స్తో 625 వాట్ అవుట్పుట్తో ఈ సౌండ్ బార్ అయితే రాబోతుంది. సో చూద్దాం, మరి 20,000 రూపాయల లోపు మనకి ఇన్ని ఫీచర్స్ ఇస్తున్న ఈ సౌండ్ బారు సో ఎలా ఉంటుంది అనేది అన్బాక్స్ చేసి ఆ తర్వాత యూజ్ చేసి కూడా అయితే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే సో పైనే మనకి సౌండ్ బార్ అలాగే శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 1 by 1 మనం అన్నిటిని బయటకి అయితే తీసేసి ఆ తర్వాత బాక్స్లో ఏం వచ్చాయి అనేది అయితే చూపిస్తాను. సో లోపల సబ్ వూఫర్స్ని అయితే ఇలా ప్యాక్ చేశారు, రెండింటిని సపరేట్గా. సో వీటికి ప్లస్ ఏంటంటే వైర్లెస్లీ రావడం. సో ఎక్కువగా మనము వైర్స్ కనెక్ట్ చేసే ప్రాబ్లం అయితే ఉండదు, డైరెక్ట్గా మనం పవర్కి ఇస్తే సరిపోతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి 2 సబ్ వూఫర్లు, 2 శాటిలైట్ స్పీకర్స్ అలాగే ఒక సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. సో అలాగే కొన్ని యాక్సరీస్ అయితే ఉన్నాయి. అందులో చూస్తే ఒక HDMI కేబుల్ని అయితే ఇస్తున్నారు. తర్వాత ఒక రిమోట్ అయితే ఉంది. గతంలో తీసుకొచ్చిన రిమోట్స్తో కంపేర్ చేస్తే ఈ రిమోట్ అనేది కొంచెం డిఫరెంట్గా తెచ్చారు, బట్ ఒకసారికి అదే బాగుండేది. ఈ రిమోట్లో వేయడానికి మరి ఏంటో ఈసారి బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. అలాగే ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంది. సో ఈ అడాప్టర్ మనం శాటిలైట్స్కి అయితే ఇవ్వడానికి, పవర్ ఇవ్వడం కోసం. ఇక ఒక ఆక్స్ కేబుల్ అయితే ఇస్తున్నారు. వాల్ మౌంట్ స్క్రూస్ అయితే ఉన్నాయి. అలాగే శాటిలైట్ టవర్స్ ఉన్నాయి కదా, సో వీటిని మౌంట్ చేయడం కోసం స్క్రూస్ అయితే ఇంకోవి ఉన్నాయి. వాల్ మౌంట్ బ్రాకెట్స్ అయితే 2 అయితే ఉన్నాయి. సో ఇంకా వాల్ మౌంట్ సపోర్ట్ కోసం అనుకుంటా సో 2 ప్లాస్టిక్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఇంతకుముందు QR కోడ్ ఇచ్చేవాళ్ళు, సో ఈసారి QR కోడ్ ఇవ్వలేదు అనుకుంటా వీటికి వచ్చేసరికి. ఇక సబ్ వూఫర్స్ విషయానికి వచ్చేసరికి ఈ 2 సబ్ వూఫర్స్ మనకి చూడడానికి సేమ్ వెయిట్తో సేమ్ సైజులో అయితే వస్తాయన్నమాట. 2 మనకి వైర్లెస్లీ కనెక్ట్ అవుతాయి. 2 మనకి వుడ్ బిల్డ్తో అయితే వస్తాయన్నమాట. కంప్లీట్ వుడ్తో అయితే బిల్డ్ చేశారు. ఈచ్ వన్ సబ్ వూఫర్ మీకు 125 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. అంటే 2 సబ్ వూఫర్లు వచ్చేసరికి మీకు 250 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తాయి. ఇక శాటిలైట్ స్పీకర్స్ చూస్తే మనకి ఈ విధంగా వచ్చినాయి అనమాట. సో ఈ శాటిలైట్ స్పీకర్స్ మనకి కంప్లీట్ ప్లాస్టిక్ బిల్డ్, అలాగే ఫ్రంట్ ఈ మెస్ వచ్చేసరికి మెటల్ గ్రిల్ తో అయితే వస్తాయి. ఈచ్ వన్ శాటిలైట్ స్పీకర్ లో మీకు 75 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. అంటే 2 శాటిలైట్ స్పీకర్స్ వచ్చేసరికి మీకు 150 వాట్ అవుట్పుట్ అయితే అందిస్తాయి. ఇక ఫైనల్ గా సౌండ్ బార్ కూడా మీకు కంప్లీట్ ప్లాస్టిక్ బిల్ తో వస్తుంది అనమాట. ఫ్రంట్ మెస్ వచ్చేసరికి మెటల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. అలాగే డాల్బీ ఆడియో అని చెప్పి రాస్తుంది. సో ఈ ఫ్రంట్ ఈ గ్రిల్ దగ్గరే మీకు LED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం మోడ్స్ ఏమైనా చేంజ్ చేసినా, వాల్యూమ్ పెంచి తగ్గించినా సో ఈ డిస్ప్లేలు అయితే చూసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ లో మీకు మొత్తం 3 డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ డ్రైవర్ మనకి 75 వాట్తో అయితే వస్తుంది. అంటే టోటల్ అవుట్పుట్ మీకు 225 వాట్ అవుట్పుట్ అయితే ఇవి అందిస్తాయి అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసినట్టయితే USB పోర్ట్ ఉంది. ఇక్కడ అప్ టు 32 GB వరకు మనం పెన్ డ్రైవ్ యూజ్ చేయవచ్చు. ఆక్స్ పోర్ట్ ఉంది, ఆప్టికల్ పోర్ట్ ఉంది, అలాగే HDMI పోర్ట్ ఒకటైతే ఇచ్చారు. ఇది ఆర్క్ పోర్ట్, అంటే ఆర్క్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక పవర్ కార్డ్ వచ్చేసరికి డీటాచ్ చేయడానికి అయితే లేదు, అటాచ్ తోనే అయితే వస్తుంది. ఇక ఇక్కడే మీకు వాల్ మౌంట్ హోల్డర్స్ అయితే లెఫ్ట్ రైట్ కనిపిస్తూ ఉంటాయి. ఇక వీటిని నేను నా టీవీకి అటాచ్ చేసి సో కొన్ని రోజులు యూజ్ చేసి తర్వాత ఎలా ఉందనేది అయితే మీకు చెప్తాను. ఆజాద్ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. మరి సుజీనేం చేయాలి సార్?
పగలో ఎప్పుడు మిగులుండకూడదురా. Hirani, don't you dare. It was a pleasure working with you, ma'am. Now, Assuming so? interrogation room చూపించు. Yes, sir. సరిపోయింది. నువ్వు వదిలి వెళ్ళిపోతున్నావు. ఈ తుఫాన్ ఏమో నా డేట్ని నాశనం చేస్తుంది. ఇంతకీ ఈరోజు ఏమన్నా సండే కాదు, డేట్ ఏంటి? నాకు అర్థమవుతుంది కానీ ఫీలింగే లేదు. యూనో ఒక తండ్రి ఒక కొడుకు కోసం ఏమేం చేయాలో ఐ డోంట్ నో. ఐఎమ్ సారీ. మనల్ని నమ్మి డబ్బిచ్చినోడికి తమ్ముడిని పోగొట్టుకుని ఇలా నిలబడ్డామని తెలిస్తే వీక్ అయిపోతాం. మన మీద ఉన్న నమ్మకం పోతుంది. పని అయ్యాక వెళ్తాం. ఓకే బాస్. సో మిస్టర్ డి కాల్ చేస్తున్నాను. ఇక నేను నా హాల్లో ఉన్న టీవీ కనెక్ట్ చేసి ఒక 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక వీటిలోని ఫీచర్స్ అలాగే ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా మనం సౌండ్ బార్ విషయానికి వచ్చేసరికి సౌండ్ బార్ దగ్గర ఇక్కడ మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంటుంది. ఈ డిస్ప్లేలో మూవీ వాచ్ చేస్తున్నాం అనుకోండి, అందులో మనకి డాల్బీ సపోర్ట్ ఉంటే సో ఇందులో మనకి డాల్బీ అని అయితే చూపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ డాల్బీ అని చూపిస్తుందో అప్పుడే మీకు 5.2 ఛానల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అంటే ఒకవేళ డాల్బీ లేదనుకోండి స్టీరియో అయితే ఆన్ అవుతుంది. ఈ స్టీరియోలో వచ్చేసరికి మీకు ఆ 5.1 ఎఫెక్ట్ అయితే ఉండదు. మీకు 2 సబ్ వూఫర్లు ఉన్నాయి కదా, 2 సబ్ వూఫర్లు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ సబ్ వూఫరే కావాలనుకుంటే సో ఈ సబ్ వూఫర్కి పవర్ అయితే ఉంటుంది. సో పవర్ ఉన్న సబ్ వూఫర్ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. రెండో సబ్ వూఫర్ పెట్టుకోకుండా కూడా వాడుకోవచ్చు. బట్ వచ్చేసరికి ఇంత సౌండ్ అవుట్పుట్ మీద వచ్చేసరికి మీకు 2 సబ్ వూఫర్లు పెట్టుకుంటేనే ఆ బేస్ లెవెల్ అయితే తెలుస్తుంది అనమాట. ఈ సౌండ్ బార్లోనే అటు ఇటు ఆర్జీబీ లైటింగ్ కొద్దిగా అట్రాక్టివ్ కోసం అయితే ఇచ్చారనమాట. సో దానికి కావాలనుకుంటే లైట్ మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో రిమోట్లో మనకి లైట్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇది క్లిక్ చేసి మనం లైట్ మోడ్స్ని సో చేంజ్ చేసుకోవచ్చు అనమాట, ఇటు అటు ఉన్న లైట్ మోడ్స్ని. అలాగే వద్దు అనుకుంటే సో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్నెస్ ఎక్కువగా ఉందనుకుంటే బ్రైట్నెస్ కూడా తగ్గించి పెంచుకోవచ్చు. అది కూడా మనకి రిమోట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే ఈ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అంటే సౌండ్ బార్ ఇక్కడ పెట్టాను, సెంటర్ వస్తుంది. సో రిమోట్లో మీకు సెంటర్ పెంచుకొని తగ్గించుకునే ఫీచర్ అయితే ఉంది. అలాగే సరౌండ్, సో సరౌండ్ అంటే మీకు బ్యాక్ సైడ్ మనం పెట్టుకునే టవర్స్ ఏవైతే ఉన్నాయో స్పీకర్స్, వీటి వాల్యూమ్ కూడా ఎంత కావాలంటే అంత పెంచి తగ్గించుకోవచ్చు అనమాట. అలాగే సబ్ వూఫర్స్ ఈ రెండింటి వాల్యూమ్ కూడా పెంచి తగ్గించుకునే ఫీచర్ అయితే మనకి రిమోట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బేస్ కావాలంటే పెంచి తగ్గించుకోవచ్చు సబ్ వూఫర్స్ ద్వారా. కొంచెం స్పీకర్స్ బ్యాక్ స్పీకర్స్ దూరం ఉన్నాయనుకోండి, అప్పుడు బ్యాక్ స్పీకర్స్ వాల్యూమ్ అనేది ఎక్కువగా పెట్టి సెంటర్ స్పీకర్ అనేసరికి మనకి సౌండ్ బార్ అనమాట. సౌండ్ బార్ వాల్యూమ్ కొంచెం తగ్గించి పెట్టుకున్నారంటే కొంచెం ఎక్కువగా బ్యాక్ సైడ్ ఉన్న స్పీకర్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అంటే 5.1 మీకు ఇంకా ఎక్కువగా వినాలి అనుకున్నప్పుడు సో ఇవైతే బాగా యూజ్ అవుతుంది. ఇక డివైడింగ్ ఎలా ఉందంటే డివైడింగ్ చాలా బాగుంది, చక్కగా అయితే డివైడ్ అవుతుంది. ఫస్ట్లో వచ్చేసరికి డివైడ్ అవ్వట్లేదు, అన్నిట్లోనూ వాయిస్ అయితే వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి ఈ టవర్స్లో వాయిస్ రాకూడదు, మ్యూజిక్ మాత్రమే వినబడాలి. అంటే డోర్ కుట్ని కానీ లేకపోతే బెల్లి కానీ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సౌండ్స్ కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ మనకి బ్యాక్గ్రౌండ్ నుండి అయితే వస్తుంటాయి అనమాట. అలా కాకుండా డైరెక్ట్గా వచ్చింది. ఫస్ట్ ఇదేంటి 5.1 పని చేయట్లేదేమో అనుకున్నాను, బట్ వచ్చేసరికి తర్వాత కొంచెం సెటప్ అయి చేంజ్ చేసుకున్న తర్వాత వర్క్ చేసినాయి అనమాట. సెటప్ అంటే ఏం లేదు, మన టీవీలో సెటప్ అయితే చేంజ్ చేసుకోవాలి. అందులో డాల్బీ ఉంటే డాల్బీని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం వాచ్ చేసే వీడియో కూడా 5.1 సపోర్ట్ అయి ఉండాలి. ఇప్పుడు వచ్చే కొన్ని ఓటీటీ మూవీస్లో మనకి 5.1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకోటి మీరు డాల్బీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు HDMI ఆర్క్ యూజ్ చేయాలి. అది కూడా మీ టీవీకి అయితే ఉండాలన్నమాట. సో కొన్ని టీవీలకి ఇప్పుడు HDMI ఇస్తున్నప్పటికీ అందులో ఆర్క్ సపోర్ట్ ఇవ్వట్లేదు. సో యూజ్లెస్ అనమాట అలాంటప్పుడు. లేదంటే ఇంకా మీరు ఆప్టికల్ యూజ్ చేసుకోవాలి. బట్ ఆప్టికల్ యూజ్ చేసుకుంటే HDMI ఆర్క్ నుండి వచ్చినంత ఎఫెక్ట్ ఆప్టికల్ నుంచి రావట్లేదు, అంటే కొద్దిగా తగ్గుతుంది అనమాట. అంటే మెయిన్లీ చూసుకుంటే మనకి శాటిలైట్ స్పీకర్స్ నుండి వచ్చే ఆడియో ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ఆ డిఫరెన్స్ అయితే వస్తుంది. సౌండ్ బార్లో అలాగే సబ్ వూఫర్లో మనకు ఆ డిఫరెన్స్ తెలియదు, శాటిలైట్స్లో తెలుస్తుంది. మరో ప్లస్ ఏంటంటే ఇవన్నీ మనకి వైర్లెస్, అంటే 2 సౌండ్ బార్లు వైర్లెస్సే, అలాగే శాటిలైట్ స్పీకర్స్ కూడా వైర్లెస్సే. సో అందువల్ల మనం ఎక్కువగా వైర్లు సౌండ్ బార్ నుంచి కనెక్ట్ చేయడం కోసం లాగాల్సిన అవసరం లేదనమాట. సో త్రూ వైర్లెస్లీ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి సో మనకు కావాల్సిన ప్లేస్లో వీటిని అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను తాత్కాలికంగా పెట్టాను అనుకోండి, బట్ సార్ కావాల్సిన ప్లేస్లో అయితే ప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక అవుట్పుట్ ఎలా ఉందంటే మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదు. 625 వాట్ అవుట్పుట్ అంటే దద్దరిల్లిపోతుంది అనమాట. అందులో 2 సబ్ వూఫర్లు ఉన్నాయి. సో 2 సబ్ వూఫర్లు ఉన్నాయి కాబట్టి బాగా ఓవర్ లెవెల్ బేస్ వస్తుందంటే అలాగేం లేదు, సరిపోతుంది, దానికి తగ్గట్టుగానే వచ్చింది అనుకున్నాను. 2 సబ్ వూఫర్లు ఉన్నాయి కాబట్టి బాగా హై లెవెల్ వచ్చేస్తుంది అనుకున్నా, అలాగేం లేదు. మీకు ఇంకొంచెం తగ్గాలనుకుంటే ఒకటే సబ్ వూఫర్ పెట్టుకోవచ్చు, బట్ ఒకసారి నాకు 2 పెట్టుకుంటేనే సరిపోతుంది ఆ రేంజ్ వాల్యూమ్కి వచ్చేసరికి.
వాల్యూమ్ లెవెల్ కూడా మీకు 40 వరకు అయితే ఇస్తున్నారు. సో 40 లెవెల్ వాల్యూమ్ పెట్టుకుంటే ఎక్కువైపోతుంది. 28 అంతే. నా ఈ హాల్కి 28, 30 అంతకు మించి ఎక్కువ పెడుతుంటే మరీ గోలగోలగా అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బాగుంది. మీకు పీక్ లెవెల్ వాల్యూమ్ కావాలి, సో మీరు పెద్ద హాలు, సో ఆ పెద్ద హాల్లో మీకు 5.1 అది కూడా సౌండ్ బారు కావాలి అనుకుంటే అక్కడ మీకు ఇదైతే బాగా నచ్చుతుంది. కాకపోతే నాకు ఇందులో మైనస్ ఎక్కడ కనబడింది అంటే డాల్బీ అట్మాస్ ఇవ్వలేదు వీళ్ళు, డాల్బీ ఆడియో మాత్రమే ఇచ్చారు. సో డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చుంటే అసలు ఇంకా వేరే లెవెల్లో ఉండేది. అదొక్కటి నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది అనమాట. మెయిన్లీ ఏంటంటే ఎవరి కోసం ఇదంటే పెద్ద హాల్ ఉండి సో 5.1 కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మీ టీవీ కూడా 5.1 సపోర్ట్ ఉండాలి, అలాగా ఉంటేనే ఇదైతే తీసుకోవచ్చు. అలా కాకుండా మినీ చిన్న హాలు, సో అలాగే లేదా ఒక బెడ్రూమ్లో అంటే అలాంటి వాటి చోట ఇంత పెద్దది 625 వాట్ అవసరం లేదు, అక్కడ 200 వాట్ కూడా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ టవర్స్ను కూడా కరెక్ట్గా క్యాల్కులేట్గా పెట్టుకోవాలి, లేకపోతే మీకు ఆ ఎఫెక్ట్ అయితే తెలియదు. నేనైతే సోఫాకి బ్యాక్ సైడ్ ప్రస్తుతానికి అయితే పెట్టాను, నాకు అక్కడ ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. అంతకుమించి కొంచెం దూరం వెళ్ళినా సరే ఆ ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. అంటే నేను కొంచెం హైట్ పెంచి చూస్తే నాకు అంత ఎఫెక్ట్ తెలియదు. మళ్ళీ కొంచెం డౌన్ పెట్టేసి నా దగ్గర ఉన్న ట్రైపాడ్స్కి అయితే నేను దీన్ని సెటప్ చేశాను అనమాట. బట్ వచ్చేసరికి చెప్తున్నాను కదా, పెద్ద హాల్ ఉండే వాళ్ళకి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. 625 వాట్ అంటే చాలా ఎక్కువగా వస్తుంది వాల్యూమ్ వచ్చేసరికి. సో పెద్ద హాల్ ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు 5.2 ఛానల్ సౌండ్ బార్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.